ఇన్ని ఇయర్స్ కానా ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీ పాటల ద్వారా చాలా మందిని అలరించారు, మీ యొక్క వాల్యూలు అందరికీ తెలుసు. బట్ రీసెంట్ గా జరిగిన ఒక్క ఇష్యూ వల్ల మీరు ఎప్పుడు కూడా ఎందుకు దాని మీద అంత గట్టిగా హార్ష్ గా రెస్పాండ్ అవ్వలేదు? నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అక్కడ ఎందుకనంటే మనం నిజంగా ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కానీ గాంధీ గారు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించామన్నాడు. ఓకే, అవునని కదా. కానీ ఆ ట్రోల్ దెబ్బకి ట్రోల్ చేసే వాళ్ళు ఇప్పటివరకు నేనంతా తప్పు రైట్ కొన్ని ఇంటర్వ్యూస్లో అలా చెప్పినా కానీ ఎవరి ఇష్టం వాళ్ళదే కావచ్చు, కానీ ట్రోల్ మనోభావాలు దెబ్బతీసేలాగా చేయకూడదు. ట్రోల్ చేయండి. ఇదే మనం సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ జగిత్యాల కోరుట్ల దగ్గర ఒక అమ్మాయిని దాక్షిణంగా చంపేసారు వైష్ణవ్ అనేటప్పుడు. అప్పుడు అంత ట్రోల్ చేయలేదే. రీసెంట్గా కొన్ని ఎక్కడెక్కడో కొన్ని చిన్న చిన్న మీడియాల ద్వారా కూడా చిన్న చిన్నగా ఎన్నో ఇష్యూలు జరిగినా కూడా అప్పుడు ఎవరు ఇష్యూ చేయలేదే. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఎవరు కూడా రేజ్ చేయలేదే. ఎంతో మందికి అప్పుల బాధలో ఉండి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఇట్లాంటి ట్రోల్ ఎందుకు చేయలేదు? ఆయా షేర్ అనేది పదం నేను మనం బూతు వాడినా బూత్ అయితే నాకేమనిపించలేదు. అంటే అది వినకుండా ఆ పాడడం జరిగింది. ఆ పాట ఫస్ట్ జగిరెడ్డి ప్రొఫెషనల్గా పాడిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి యాజ్ ఏ యాంకర్గా ఈ పాట విన్నా. అన్న తర్వాత అన్న పాడుతున్నమాట పచ్చపొట్టు గాయం ఇది ఏమన్నా ఆ గాయం ఇది అని అన్నాడు. అంతే. తర్వాతకి ఏమన్నాలన్నా నాకు తెలియదు. ఆయా షేర్ అనరా అన్నాడు. ఆయా షేర్ అదొక్కటే కొంత ముంచింది అనుకోవచ్చు. అంటే మొత్తానికి నా పాట పాడిన కొంచెం పాజిటివ్ వైబ్ కూడా వచ్చింది బ్రో. ఎందుకనంటే ఈ పాట నేనెంత పాడితే ఎంత ట్రోల్ ఎంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయో నువ్వు పాడిన పాటకి అంతకు మించి వచ్చినాయి. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మూవీ దాంట్లో ప్యారడైజ్ మూవీ నుంచి కూడా నాకు కొంతమంది కాల్ చేసి అన్న మీ వల్ల కూడా మా మూవీ కొంచెం పుషప్ అనేది వచ్చింది. చిన్న చిన్న కామెంట్స్ పెడుతుంటారు అనమాట. ఏమని మనోడు ఇప్పుడు ఇట్లా పాట పాడడం వల్ల ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిందంటే మనోని వల్లనే అది ఇదని అట్లా అంటున్నారు అనమాట. అట్లా అన్నప్పుడు కొన్ని విషయాలల్లో బాధ అనిపిస్తుంది. కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకు భయపడట్లేదు ఇంత ట్రోల్ చేస్తున్నా కూడా అని కొంతమంది కామెంట్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి భయం అనేది నా బ్లడ్లోనే నిజంగా చెప్పాలని అంటే. ఎందుకంటే భయపెట్టే రకాన్ని ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను వెళ్ళి నా వంతు ఫైట్ నేను చేస్తూనే ఉంటా బ్రో ఎనీ టైం. ఇప్పుడు ముఖ్యంగా ఎంతో మంది చనిపోయినప్పుడు పాటలు పాడినా, గద్దరగారు చనిపోయినప్పుడు పాటలు పాడినా, రైతులకు అన్యాయం జరిగినప్పుడు పాటలు పాడినా, అట్లా అన్ని పాటలు పాడినగా ట్రోల్ అనేది మంచిగుంది చెడుకుంది నిజంగా చెప్పాలనుకుంటే. కానీ ఆ ట్రోలర్స్ అనుకుంటారు కదా మనల్ని వాళ్ళకి ఇప్పుడే చూస్తున్నాం కొన్ని వీడియోస్ అన్నని మేము ట్రోల్ చేసి ఇంకా మేము ఫేమ్ చేసినామని. ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళే, ట్రోల్ చేసి మనం తప్పైందని సారీ చెప్పిన వాళ్ళు వాళ్ళే. ముఖ్యంగా ఈ వేదిక ప్రకారం చెప్పాలంటే ట్రోలర్స్ అందరికీ మళ్ళొక్కసారి నమస్తే. నాకు ఒక మంచి పేరు తెచ్చారు. మళ్ళీ మరుగున పడుతున్నానా అనుకున్నా, లేదు మళ్ళొక్కసారి పైకి లేపరని చెప్పుకోవచ్చు. ఇంకా ట్రోలర్స్ ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలకు కాకుండా సమాజంలో జరిగే ఎన్నో విషయాలు, ఎన్నో అనర్థాలు, ఎన్నో అన్యాయాలు జరుగుతుంది. దాని మీద ఫైట్ చేసినానికి వాళ్ళే రియల్ హీరోస్. ట్రోలర్స్ నేను కొన్ని ఇంటర్వ్యూలో వెదవాలని తిట్టిన ఆ పని చేయండి నేనే అంట హీరోస్ అన్నప్పుడు.